సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ఎమ్మెల్సీ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలీ రేట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం పనిచేసే హమాలీలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి లారీలోకి లోడింగ్ చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సివిల్ సప్లై హమాలీలను కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోని హమాలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలపై చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే హమాలీ రేట్లను ఇచ్చారో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో ఆ జీవోని అమలు చేయాల్సిందిగా కోరుతూ మేము ఈ సమ్మెను చేస్తున్నాము. ఈ సమ్మెని మేము చేయటం కారణం ఏంటంటే ఆ గతంలో పెంచినటువంటి ఏదైతే పెంచారో పెంచింది ఆ ప్రభుత్వాన్ని కోరి 7 రోజులుగా ఈ సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మె మాకు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము. అంతేగాని మేము ఏమి చేయనని మేము అంటలేదు. ఈ బీహారీ వాళ్ళని బయట బ్యాచ్ వాళ్ళని చేసి మమ్మల్ని తీసుకొచ్చి మా పని కాదని మమ్మల్ని కాదని ఈ పని చేపించడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మా మీద ఆ పెంచినటువంటి ఏదైతే ఉందో ఆ బిల్లుని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకునేది ఏంటంటే హమాలీలం ఈ బిల్లుని మాకు అమలు చేయాల్సిందిగా సీఎం గారిని కోరుకుంటూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టవద్దు. మేము కార్మికులం చాలా కష్టపడి మేము బస్తాకు నీళ్ళు తాగి మేము బతికే వాళ్ళం. మమ్మల్ని ఆలోచించాల్సిందిగా రైతు వారిగా సీఎం గారు మేము కోరుకునేది ఒకటే, ఈ హమాలీలను కష్టపెట్టొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. కోదాడ ఎమ్మెల్సీ పాయింట్ ఇన్ఛార్జి నాగేశ్వరరావు మాట్లాడుతున్నా. గత వారం రోజుల నుంచి ఈ హమాలీలు సమ్మె చేయడం వల్ల ఈ ప్రభుత్వంకి ఇబ్బంది ఉండడం వల్ల మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి ఆదేశాల అనుసారం రైస్ మిల్లులో నుంచి హమాలీలను తీసుకొచ్చి సప్లై చేయవలసిందిగా వారు ఆదేశించినారు. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు గోడౌన్ నందు డిస్ట్రిబ్యూషన్ చేయడం నిర్ణయించడం జరిగినది. గత 8 సంవత్సరాలుగా సివిల్ సప్లై హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నా. నేను వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మాకు ఒప్పందం గవర్నమెంట్ ఇచ్చినది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచే విధంగా మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే గత ప్రభుత్వం కూడా మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు 2 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన 3,000 దాపాలు ఉన్నప్పుడు కూడా మాకు అమలు చేసిండు. అదేవిధంగా మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఆ టైం కూడా అయిపోయింది. 2023 వరకు మాకు బై ఛాన్స్ ఉండే, ఆ ఛాన్స్ కూడా అయిపోయింది. మాకు 2024 ఒక సంవత్సరం గడిచిపోయింది. అయినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీ సివిల్ సప్లై కార్మికులను కూడా ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ ఒప్పందం ప్రకారమే మేము ఆ 2 రూపాయలని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వం చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాం 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ పెంచిన ధరలని మాకు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మేము సివిల్ సప్లై హమాలీ కూడా గత 7 రోజుల నుంచి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెకి మమ్మల్ని ఈ రోజున ప్రభుత్వం వారు ఏరే వాళ్ళని పెట్టించి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని మా పొట్టగొట్టి వాళ్ళకి పని కల్పిస్తూ ఉంది. దానికి కూడా మేము చెప్తా ఉన్నాం ఒకటే మాట, ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచేసి మమ్మల్ని మంచిగా చూసుకొని మాకు అదే మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ 2 సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఎట్లయితే చేసినాయో మీరు కూడా అదే విధంగా ఇవాళ చేసి మా సివిల్ సప్లై కార్మికులను ఆదుకున్నట్టయితే మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం.